డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేనండి ఏఐ. దీని గురించి మనం రోజు వింటూనే ఉన్నాం కదా, కానీ తెర వెనుక అసలు ఏం జరుగుతోంది? ఈరోజు మన ఈ విశ్లేషణలో ప్రస్తుత ఏఐ పరిణామాలు ఎలా ఒక హాలీవుడ్ థ్రిల్లర్ని తలపిస్తున్నాయో డీకోడ్ చేద్దాం. మనకున్న సోర్స్ డేటా కేవలం డాక్యుమెంటరీలు ఎలా తీయాలో చెప్పే గైడ్ మాత్రమే కాదు, ఇది సమాజంలో పెరుగుతున్న భయాలకు అద్దం పడుతోంది. ఈరోజు మనం చూడబోయే ప్రతి ఒక్క పాయింట్ ఆ సోర్సెస్ నుంచి నేరుగా తీసుకున్నదే. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కనిపించే ఆ భయానక భవిష్యత్తు, మన ప్రస్తుత వాస్తవికత, ఈ రెండిటి మధ్య గీత ఇప్పటికే చెరిగిపోయిందా? ఈ ప్రశ్న ఎందుకు వేస్తున్నామంటే, ఈ విశ్లేషణలోని డేటా చూస్తే ఆ చీకటి వాతావరణం కేవలం కల్పన కాదనిపిస్తుంది. డాక్యుమెంటరీ సృష్టికర్తలు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి థీమ్స్ ఎంచుకుంటున్నారు, కానీ అది నిజంగానే మన వాస్తవాన్ని ప్రతిబింబిస్తోందన్నదిప్పుడు చూద్దాం. సరే, ఇప్పుడు ఈ విషయాన్ని కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. ఇక్కడ ఒక పెద్ద కాంట్రాస్ట్ ఉంది. ఒకవైపు ఓపెన్ ఏఐ, గూగుల్ డీప్ మైండ్, ఎంఐటీ లాంటి అగ్రశ్రేణి సంస్థలు అద్భుతమైన టెక్నాలజీని సృష్టిస్తున్నాయి. కానీ మరోవైపు అదే టెక్నాలజీ బయట ప్రపంచంలోకొచ్చాక ఊహించని పరిణామాలకు దారితీస్తుంది. అది టెస్లా యాక్సిడెంట్స్ కావచ్చు, వింతగా ఉండే చాట్ జీపీటీ ప్రవర్తన కావచ్చు, లేదా డీప్ఫేక్స్ కావచ్చు. ల్యాబ్స్ నుంచి రోడ్ల మీదకు, ఇంటర్నెట్లోకొచ్చాక అసలు కథ ఎలా మారిపోయిందో చూద్దాం. విభాగం 1: వాస్తవ ప్రపంచ ఏఐ సంఘటనలు మరియు నమోదైన ప్రమాదాలు. ఈ లిస్టు ఒక్కసారి గమనించండి. ఇవి ఎక్కడో జరగబోయేవి కావు, మన కళ్ల ముందు జరుగుతున్నవి. చాట్ జీపీటీ ప్రవర్తనపై చర్చలు, టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల ప్రమాదాలు, రోజురోజుకు ప్రమాదకరంగా మారుతున్న ఏఐ డీప్ఫేక్లు, ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలకు ఎసరు పెడుతున్న ఏఐ, మరియు వాయిస్ క్లోనింగ్ ద్వారా జరుగుతున్న భారీ స్కామ్లు. ఇవన్నీ మన భద్రతకు, సత్యానికి ఎలాంటి ముప్పు తెస్తున్నాయో ఈ డేటా స్పష్టం చేస్తోంది. ఇందులో మోసాన్ని ఆయుధంగా మార్చడం అనేది ఎంత కలవరపెట్టే విషయమో కదా. డీప్ఫేకులు, వాయిస్ క్లోనింగ్ వాడి ఎవర్నైనా వాళ్లు చెయ్యని పనులు చేసినట్లు, అనని మాటలు అన్నట్లు ఇట్టే సృష్టించేయొచ్చు. ఇవి కేవలం చిన్న చిన్న టెక్నికల్ గ్లిచెస్ కాదు, పక్కా ప్లాన్తో జరుగుతున్న మోసాలు. ఇది రేపటి ముప్పు కాదు, కరెక్ట్గా ఈ క్షణంలో ప్రపంచం ముందున్న అతిపెద్ద క్రైసిస్. ఇక విభాగం 2: పెరుగుతున్న స్వయం ప్రతిపత్త ముప్పులు మరియు సైనిక వినియోగం. మిలిటరీ, ఏఐ డ్రోన్లు మరియు స్వయం ప్రతిపత్త ఆయుధాలు. అక్షరాల ఈ వాక్యం మన సోర్స్లోంది. దీని అర్థమేంటో తెలుసా? మనుషుల ప్రమేయం లేకుండానే నిర్ణయాలు తీసుకునే యంత్రాలు యుద్ధరంగంలోకి వచ్చేశాయి. ఎమోషన్స్, నైతికత ఏమీ లేని ఒక మెషిన్ ఒక ప్రాణం తీయాలా వద్దా అని డిసైడ్ చేయడం, నిజంగా ఇది చాలా సీరియస్ వార్నింగ్. విభాగం 3: డిస్టోపియన్ భవిష్యత్తును ఊహించటం, ఒక థ్రిల్లర్ యొక్క నిర్మాణం. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, డాక్యుమెంటరీలు చేసేవాళ్లు మన ఎమోషన్స్తో ఎలా ఆడుకుంటారో సోర్సెస్ వివరిస్తున్నాయి. స్టెప్ 1: ఏఐ గ్లిచ్ ట్రాన్సిషన్స్ వాడటం. స్టెప్ 2: రెడ్ వార్నింగ్ ఓవర్లేస్ వేయటం. స్టెప్ 3: రోబోట్ కళ్ళు మెరుస్తున్నట్లు చూపించటం. ఫైనల్గా బాస్ డ్రాప్స్తో సినిమాటిక్ సౌండ్ డిజైన్. ఇవన్నీ ఎందుకో తెలుసా? టెక్నాలజీ పట్ల మనలో ఉన్న భయాన్ని, ఆందోళనను డైరెక్ట్గా ట్రిగర్ చేయడానికే. ఒక పర్ఫెక్ట్ థ్రిల్లర్ ఫీల్ రావాలంటే మ్యూజిక్ ఉండాలి గదా. అందుకే డార్క్ సైన్స్ ఫిక్షన్, ఏఐ టెన్షన్, సైబర్ పంక్, యాంబియంట్ మ్యూజిక్ లాంటి కీవర్డ్స్ వెతకాలని సృష్టికర్తలకు సూచిస్తున్నారు. ఈ పదాలు వింటుంటేనే ప్రస్తుతం ఏఐ చుట్టూ ఎంత ఉత్కంఠభరితమైన వాతావరణం ఉందో మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఆధునిక యుగానికి ఇది పక్కా బ్యాక్గ్రౌండ్ స్కోర్. అసలిది ఎంత అద్భుతంగా మ్యాచ్ అవుతుందంటే, వీడియో ఫుటేజ్ కోసం ఎక్కువగా వెతికే కీవర్డ్స్ ఇవే: సైబర్ అటాక్ యానిమేషన్, డిస్టోపియన్ భవిష్యత్తు, రోబోట్ కళ్ల క్లోజప్. ఇవన్నీ మన భయాలకు ప్రతిరూపాలు. మనం భవిష్యత్తుని ఏదో అద్భుతమైన స్వర్ణయుగంలా కాకుండా ఒక సైబర్ నెట్వర్క్ పతనంలా ఊహిస్తున్నామనడానికి మనమందరం షేర్ చేసుకుంటున్న ఈ భయానికే ఈ కీవర్డ్స్ పక్కా సాక్ష్యం. విభాగం 4: ముంచుకొస్తున్న ఏజీఐ హెచ్చరిక మరియు అంతిమ అస్తిత్వ ప్రమాదం. అసలు ఈ ఏజీఐ అంటే ఏమిటో క్లియర్గా చూద్దాం. ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. మనుషులు చేయగలిగే ఏ మేధోపరమైన పనినైనా మనతో సమానంగా లేదా మనకంటే మెరుగ్గా చేయగల ఒక ఊహాత్మక ఏఐ స్థాయి ఇది. అగ్రశ్రేణి ల్యాబ్స్ అన్నీ నిర్విరామంగా పనిచేస్తున్నది ఈ ఏజీఐ కోసమే. ఒక్కసారి ఈ స్థాయికి చేరుకుంటే మానవ మేధస్సు ఇకపై సుప్రీం కాదు. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే, దీని గురించి స్వయంగా శాస్త్రవేత్తలే తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఇందాక మనం మాట్లాడుకున్న టెస్లా ప్రమాదాలు, డీప్ ఫేక్స్, వాయిస్ క్లోనింగ్ ఇవన్నీ జస్ట్ ఒక ట్రైలర్ మాత్రమే అని వాళ్ల ఆందోళన.
ఏజీఐ వల్ల రాబోయే ఎగ్జిస్టెన్షియల్ రిస్క్ గురించి వాళ్ళు ఇస్తున్న ఈ వార్నింగ్స్ ప్రస్తుత పరిస్థితికి ఒక పెద్ద పరాకాష్ట. ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి లోతుగా ఆలోచించండి. మనం డాక్యుమెంటరీలో చూసే ఆ ఎరుపు రంగు హెచ్చరికలు, ఆ రోబోట్ కళ్ల ఫ్లాష్లు రేపు పొద్దున్న మన రియల్ లైఫ్ వాస్తవికతగా మారితే దాన్ని ఎదుర్కోవడానికి మానవాళి సిద్ధంగా ఉందా? టెక్నాలజీ ఇంత వేగంగా దూసుకుపోతున్న ఈ టైంలో ఆ సినిమాటిక్ భయాలు నిజం కావడానికి ఎంతో సమయం లేదని మూలాలు స్పష్టం చేస్తున్నాయి.